డేటా సెంటర్ల చరిత్రలో విశాఖపట్నం సువర్ణ అధ్యాయం లిఖిస్తోంది. దేశానికే తలమానికంగా నిలుస్తోంది. 1000 మెగావాట్ల సామర్థ్యంతో 1.33 లక్షల కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పటికే ఒప్పందం చేసుకోగా తాజాగా మరో 2 సెంటర్ల ఏర్పాటుకు ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి. 1.10 లక్షల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు తాము సిద్ధమని రిలయన్స్ ప్రకటించింది. మరో దిగ్గజ సంస్థ బ్రూక్ ఫీల్డ్ కూడా విశాఖకు వచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. విశాఖలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 1.06 లక్షల కోట్ల పెట్టుబడులతో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు రిలయన్స్, బ్రూక్ ఫీల్డ్ సంస్థలు రెండూ సీఎం చంద్రబాబు సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. 3 ప్రముఖ సంస్థలు రావడంతో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు రానుంది. డేటా సెంటర్ల ద్వారా 3.53 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. విశాఖలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1.10 లక్షల కోట్ల పెట్టుబడితో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. పూర్తిగా మాడ్యులర్, భవిష్యత్తు సాంకేతికతల గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్, ఏఐ ప్రాసెసర్ల ద్వారా డేటా నిల్వ చేసే సాంకేతికతతో అత్యాధునిక డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న 1000 మెగావాట్ల డేటా సెంటర్కు అనుబంధంగా ఇది పనిచేస్తుంది. ఆసియాలో అత్యంత శక్తివంతమైన ఏఐ మౌలిక సదుపాయాలు ఉన్న నెట్వర్క్లలో ఒకటిగా ఈ డేటా సెంటర్ నిలుస్తోంది. విశాఖలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్యనిర్వాహక డైరెక్టర్, బోర్డు సభ్యుడు పిఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మెంటర్ సౌత్ పివిఎల్ మాధవరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కును రిలయన్స్ సంస్థ అభివృద్ధి చేయనుంది. దీని ద్వారా 1000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు రానున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థ బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ పునరుత్పాదక ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా 2.16 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంది. విశాఖలో బ్రూక్ ఫీల్డ్ 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 1.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. విశాఖ పెట్టుబడుల సదస్సులో సంస్థ ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. సంస్థ దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల హెడ్ నావల్ సైని, ఇతర ప్రతినిధులు విశాఖలో సీఎం సమక్షంలో ఎంఓయూలపై సంతకాలు చేశారు. డేటా సెంటర్ ఏర్పాటుకు బ్రూక్ ఫీల్డ్ ఎంఓయూ కుదుర్చుకుందని ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 1.06 లక్షల కోట్ల పెట్టుబడులతో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు మరో ఎంఓయూను సీఎం సమక్షంలో బ్రూక్ ఫీల్డ్ కుదుర్చుకుంది. సౌర, పవన, బ్యాటరీ, పీఎస్పీ ప్రాజెక్టులను సంస్థ ఏర్పాటు చేయనుంది. ఆ విద్యుత్ను డిస్కంలకు ఇచ్చేందుకు సంస్థ ప్రతిపాదించింది. రాష్ట్రంలో డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ప్రాజెక్టులు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఉత్పత్తి చేసిన విద్యుత్ను రాష్ట్రానికే విక్రయించాలని సంస్థ నిర్ణయించింది. ఆ సంస్థకు వివిధ దేశాల్లో 45,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు, వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది.